భగవద్గీత సుఖం అనేది ఎవరూ ఇవ్వలేరు. ఏదీ ఇవ్వలేదు. ఉదాహరణకు మనకు ఏడంతస్తుల భవనం కలదు. అది మనం నివసించడానికి సకల వసతులను కలగజేయగలదు. కానీ ఒక అధునాతనమైన కారు కలదు. అది మనం ప్రయాణించడానికి సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉండగలదు. కానీ ఎంతో ధనం కలదు. అది మనకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడగలదు మరియు మన అవసరాలను తీర్చగలదు. కానీ సహధర్మచారిణి కలదు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభా కాగలదు. కానీ పిల్లలు కలరు. పున్నామ నరకం నుండి తప్పించగలరు. అవసాన దశలో ఆదుకోగలరు. కానీ సమాజంలో నీ నడవడికను బట్టి కీర్తి ప్రతిష్టలు రాగలవు. అప్రతిష్ట పాలు చేయగలవు. కానీ భగవంతునిపై భక్తి కలదు. కానీ మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఎంతో ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. కానీ సుఖమెక్కడా? సుఖమనేది మనకు మనం మనస, వాచ, కర్మన, అంతఃకరణ శుద్ధిగా, పరిశుద్ధమైన మనస్సుతో అనుభవించగలగాలే తప్ప బయట ఎక్కడా దొరకదు. ఎవ్వరూ ఇవ్వలేరు.